హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. ఈరోజు మనం ఇండియన్ సొసైటీ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చిందనమాట. క్వశ్చన్ చూద్దాం. ఏ కన్సెన్సువల్ అండ్ ఇన్ఫార్మల్ రిలేషన్షిప్ ప్రాక్టీస్డ్ ఇన్ అకార్డెన్స్ టు మెట్రిలినియల్ లాస్ ఆఫ్ కేరళ దట్ ప్రివేల్డ్ అమాంగ్ నంబూత్రీస్ అండ్ నాయర్స్ ఈజ్ నోన్ యాజ్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ కీవర్డ్స్ని మనం చూసుకొని క్వశ్చన్ ఆన్సర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి? కన్సెన్సువల్ ఇన్ఫార్మల్ రిలేషన్షిప్. ఎక్కడ? కేరళలో. ఏ లాస్ని బేస్ చేసుకొని? మెట్రిలినియల్ లాస్. ఎవరెవరి మధ్య? నంబూత్రీస్ అండ్ నాయర్స్. సో మనకి కాన్సెప్ట్ అనేది మనకి నంబూత్రీస్, నాయర్స్, కేరళ నాయర్స్ గురించి స్టడీ ఉంటుందన్నమాట, క్యాథలిన్ గౌ గారిది. సో ఆ స్టడీ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. ఇది ఆంథ్రపాలజీ సబ్జెక్టు అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చి సంబంధం. మనం చూద్దాం. సో ఇది మనకి నాయర్స్ ఆఫ్ మలబార్ అని ఇది స్టడీ అనమాట, ఆంథ్రపాలజీ స్టడీ, క్యాథలిన్ గౌ గారిది. క్యాథలిన్ గౌ గారు ఏం చేస్తారంటే నాయర్స్ ఆఫ్ కేరళని స్టడీ చేస్తారు. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి, చూసుకోండి. ఫస్ట్ మనకి ప్రైమరీ మ్యారేజ్ ఉంటుంది, సెకండరీ మ్యారేజ్ ఉంటుంది. ఫస్ట్ ప్రైమరీ మ్యారేజ్ వచ్చి తాలికేటు కళ్యాణం. మనకి సింపుల్గా చెప్పాలంటే తాళి కట్టడం అనమాట. ఇది ఉంటుంది, తాలికేటు కళ్యాణం. ఇదేంటిది? సింబాలిక్ అనమాట, రిచువల్ మ్యారేజ్, అంటే మాక్ మ్యారేజ్ గాను కూడా అనొచ్చు. మ్యారేజ్ లాంటిది కానీ మ్యారేజ్ కాదు. సో అది తాలికేటు కళ్యాణం, సింబాలిక్ రిచువల్ మ్యారేజ్ అనమాట, ఫస్ట్ మ్యారేజ్. ఇది బిఫోర్ ప్యూబర్టీ జరుగుతుంది నాయర్స్లో, 7 to 12 yearsలో జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనకి దీని మీద క్వశ్చన్ వచ్చింది. తర్వాత మనకి తాలికేటు కళ్యాణం అయిపోయిన తర్వాత ప్యూబర్టీ వచ్చిన తర్వాత యాజ్ పర్ కస్టమ్, అక్కడున్న సాంప్రదాయం ప్రకారం ఏంటంటే గర్ల్స్ ఆఫ్ కమ్స్ ఆఫ్ ఏజ్, అదే ప్యూబర్టీ దాటిన తర్వాత షీ కెన్ హ్యావ్ సంబంధం. ఇది మనకు క్వశ్చన్ వచ్చింది. సంబంధం అంటే రిలేషన్షిప్ అనమాట. ఎవరితో? నాయర్ క్యాస్ట్తో అయినా ఉండొచ్చు, లేదంటే నంబూత్రి బ్రాహ్మిన్ కాస్ట్ అంటారు. ఇది హైపర్గమీ రిలేషన్షిప్లో వస్తుంది. హైపర్గమీ అంటే హయ్యర్ క్యాస్ట్ మ్యాన్ లోయర్ క్యాస్ట్ ఉమెన్తో రిలేషన్షిప్స్, హైపర్గమీ. అది మనం చూసుకుందాం ఒకసారి. సో మనకి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, కన్సెన్సువల్, ఫార్మల్ కన్సెంట్ ఉండాలి. కార్వన్ అంటే ఇది మెట్రిలినియన్ సొసైటీలో మనకి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు అనమాట. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వచ్చి ఎవరంటే మదర్ యొక్క బ్రదర్, ఎల్డర్ బ్రదర్, అతనే మనం కార్నవాన్ అంటాం. ఈ కార్నవాన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, కన్సెంట్ తీసుకోవాలి ఈ సంబంధం అనేది ఏర్పరచుకోవాలంటే. సో సమ్ గిఫ్ట్స్ ఇచ్చి, మనకి సిల్క్ కోట్స్, కోకోనట్ ఆయిల్ అలాంటి గిఫ్ట్స్ ఇచ్చి మనం కన్సెంట్ తీసుకొని మనం సంబంధం అనేది ఏర్పరచుకోవచ్చు నాయర్ గర్ల్స్తో. సో అది సెకండరీ మ్యారేజ్ అనమాట. దీన్నే విజిటింగ్ హస్బెండ్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ని ఏమంటారు? విజిటింగ్ హస్బెండ్స్. సో దాని మీద మనకి క్వశ్చన్ వచ్చింది. మనకి ప్రెస్టేజ్ ఎంత ఎక్కువ ఉంటే అంతమంది నెంబర్ ఆఫ్ సంబంధం హస్బెండ్స్ ఉంటారు, విజిటింగ్ హస్బెండ్స్ ఉంటారు. వీళ్ళు జస్ట్ నైట్ వస్తారు. వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కానీ చిల్డ్రన్స్ని పెంచాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు విజిటింగ్ హస్బెండ్స్కి. సో చెప్తున్నాను కదా, మెట్రిలినియల్ సొసైటీలో ఇది పిల్లలందరూ అనేవాళ్ళు మదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. వాళ్ళు నెక్స్ట్ థర్డ్ ఏంటంటే, ఇప్పుడు ఆ చైల్డ్కి ఫాదర్ ఎవరు? చాలామంది విజిటింగ్ హస్బెండ్స్ ఉంటారు కదా. ఆ విజిటింగ్ హస్బెండ్స్లో 1 or more, ఒక్కరైనా లేదా చాలామంది అయినా డెలివరీ ఎక్స్పెన్సెస్ మిడ్ వైఫ్కి ఎవరైతే పే చేస్తారో వాళ్ళు ఫాదర్ ఆఫ్ ది చైల్డ్. ఇది సోషల్ ఫాదర్హుడ్ అంటారనమాట. బయాలజికల్ ఫాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్పెన్సెస్ మనం మిడ్ వైఫ్కి పే చేస్తే, ఉమెన్కి గిఫ్ట్ ఇస్తే మనం ఫాదర్, సోషల్ ఫాదర్హుడ్ అంటుంది. సొసైటీలో ప్రకారం మనం ఫాదర్. సో 1 or more మెంబర్స్ అయినా మనం ఫాదర్గా చేసుకోవచ్చు అనమాట. సో అది మనకి ప్రైమరీ మ్యారేజ్,
తాళికేటు కళ్యాణం, సెకండరీ మ్యారేజ్ వచ్చి సంబంధం అనమాట. సో మనకి తాళికేటు కళ్యాణం ఉన్నారు కదా, రిచువల్ హస్బెండ్, అతను చనిపోతే ఈ ఉమెన్ అనేది అంటే తెలుసు కదా, చనిపోతే మార్నింగ్ అనేది ఉంటుంది అనమాట. తాళికేటు కళ్యాణంలో రిచువల్ హస్బెండ్కి, వీళ్ళకి సంబంధం హస్బెండ్కి అట్లాంటి రూల్ ఏం ఉండదు అనమాట. సో ఇదన్నీ చూసుకోండి. ఇది మొత్తం ఇది స్టడీ అనమాట, ఆంథ్రోపాలజికల్ స్టడీ ఆఫ్ నాయర్స్ ఆఫ్ కేరళ బై క్యాథరిన్ గో. మనకి ఎగ్జామ్లో నెక్స్ట్ ఎగ్జామ్స్లో రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడగచ్చు, నాయర్స్ ఆఫ్ కేరళని స్టడీ చేసింది ఎవరు అని క్వశ్చన్ అడగచ్చు, క్యాథరిన్ గో, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇవన్నీ చూసుకోండి. ఇది మనకి మ్యారేజ్ డెఫినిషన్ ఏంటి, సో ఇది మ్యారేజ్ డెఫినిషన్ ది స్టడీ చేసి నాయర్స్ ఆఫ్ కేరళని క్యాథలిన్ మేడం గారు ఈ డెఫినేషన్ ఇచ్చారనమాట. చూసుకోండి. మ్యారేజ్ ఇస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ ఉమెన్ అండ్ వన్ ఆర్ మోర్ పర్సన్. అంటే ఒక ఉమెన్ ఉంటారు, వన్ ఆర్ మోర్ పర్సన్స్, ఒకరైనా ఉండొచ్చు, చాలామంది అని పర్సన్స్. ఇక్కడ పర్సన్స్ అంటే ఉమెన్ అవ్వచ్చు, మ్యాన్ అవ్వచ్చు, ఎవరైనా పర్సన్స్. దట్ ఈస్ చైల్డ్ బార్న్ టు ద ఉమెన్ అండర్ సర్కమ్స్టెన్స్ నాట్ ప్రొహిబిటెడ్ బై ద రూల్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ అకార్డెడ్ టు ఫుల్ బర్త్ స్టేటస్. మనం చెప్పుకున్నాం కదా, మనకి నాయర్స్లో మేడం స్టడీ చేసినప్పుడు పెటర్నిటీ అనేది చైల్డ్ పుట్టకముందే డిసైడ్ అవ్వదు. చైల్డ్ పుట్టిన తర్వాత ఎవరైతే మనకి మిడ్ వైఫ్కి ఎక్స్పెన్సెస్ పే చేస్తారో వాళ్ళు పెటర్నిటీ వస్తుంది అనమాట. సో అది ఫుల్ బర్త్ స్టేటస్ రైట్ కామన్ టు నార్మల్ మెంబర్స్ ఆఫ్ హీ సొసైటీ ఆర్ సోషల్ స్ట్రాటమ్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి ఇది సోర్స్ వచ్చి సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ బుక్ అనమాట, తెలుగు అకాడమీ వారి బుక్. సో మనకి దీని మీద క్వశ్చన్ వచ్చింది. సంబంధం అనేది మనకి చెప్పుకున్నాం కదా, సెకండరీ మ్యారేజ్. దీంట్లో ఏంటి, నాయర్ క్యాస్ట్ గర్ల్స్ అనేవాళ్ళు కమ్స్ ఆఫ్ ఏజ్ తర్వాత నంబూద్రి బ్రాహ్మణ్ క్యాస్ట్తో కానీ సేమ్ క్యాస్ట్తో కానీ రిలేషన్షిప్స్ విజిటింగ్ హస్బెండ్స్ని దాన్నే సంబంధం అంటారు. కన్సెన్సువల్ ఇన్ఫార్మల్ రిలేషన్షిప్ అకార్డెన్స్ టు మెట్రినల్ లాస్ ఆఫ్ కేరళ దట్ ప్రివేల్డ్ అవ్వ నంబూద్రిస్ అండ్ నాయర్స్ అనేది సంబంధం. దీన్ని స్టడీ చేసింది ఎవరంటే క్యాథలిన్ గౌ గారు. సో అంతా చూసుకోండి. సో మనకి ఇది ఇండియన్ సొసైటీ టాపిక్లో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మ్యారేజ్ అనే టాపిక్లో మ్యారేజ్ డెఫినేషన్లో మోడర్న్ డెఫినేషన్ వస్తుందన్నమాట. మనకి తెలిసింది కదా ఓల్డ్ డెఫినేషన్, మ్యాన్కి ఉమెన్కి యూనియన్, లెజిటిమసీ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అంటారు అనుకుంటాం. ఇది మోడర్న్ డెఫినేషన్ అనమాట. ఒక ఉమెన్ ఉంటారు, వన్ ఆర్ మోర్ అదర్ పర్సన్స్ అంటే మ్యాన్ ఉండొచ్చు, ఉమెన్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అది మోడర్న్ డెఫినేషన్ అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకుందాం. తర్వాత మిగిలిన ఆప్షన్ కూడా చూసుకుంటే పాకులం పతిరూవం అనేది మూవీ నేమ్ అనమాట. సో అది మనకి ఎలిమినేట్ అయిపోతుంది. మలయాళం మూవీ 2023లో రిలీజ్ అయింది. పాకులం పతిరూవం అంటే మీనింగ్ అంటే డే అండ్ మిడ్ నైట్ అంటాం. సో అది చూసుకోండి. నెక్స్ట్ ప్రాంచియేటన్ అనేది కూడా మూవీ నేమే, మలయాళం మూవీ నేము, మమ్మూటి గాది. సో ఆ ఆప్షన్ కూడా మనకి ఎలిమినేట్ అయిపోతుంది. ప్రాంచియేటన్ అండ్ ది సెయింట్. సో లాస్ట్ మాత్రం ఉదక పూర్వం అనేది మాత్రం మ్యారేజ్ రిలేటెడే. కన్యాదానంలో ఫస్ట్ స్టెప్ అనమాట. మనం కన్యాదానం చేస్తాం కదా పెళ్ళప్పుడు, అందరూ సమ్మతమైన గెస్ట్ని, రిలేటివ్స్ని వాళ్ళందరినీ అడుగుతాము, బ్లెస్ మ్యారేజ్, అందరు మ్యారేజ్ని బ్లెస్ చేయండి అని చెప్పి. అదే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది కన్యాదానం అనేది మనకి ఉదక పూర్వం అనమాట. సో మనకి ఈ సంబంధం అనేది ఇంకా ఈ ట్రెడిషన్ అనేది ఫాలో అవుతున్నారా ఈ నంబూరి కమ్యూనిటీస్లో కానీ నాయర్ కమ్యూనిటీస్లో కానీ అంటే నో, ఫాలో అవ్వట్లేదు. ఈ సంబంధం అనేది చెప్పుకున్నాం కదా హైపర్గమి అంటే హయ్యర్ కాస్ట్ ఆర్ స్టేటస్ మెన్ అనేవాళ్ళు రిలేషన్షిప్ అనేది లోయర్ కాస్ట్ ఆర్ స్టేటస్ ఉమెన్తో ఉంటే దాన్ని హైపర్గమి అంటారు. సో ఇది నంబూద్రి బ్రాహ్మణ్స్లో కానీ నాయర్ కమ్యూనిటీ కేరళలో కానీ ఇండియాలో లేదు ఇప్పుడు, నో. సో మనకి సంబంధం ఏంటి అని మనం ఆన్లైన్లో చూసుకుంటే ఇది ఒక ట్రెడిషనల్ ప్రాక్టీస్ అనమాట. పర్టికులర్లీ మనం చూసుకున్నాం కదా నంబూద్రి బ్రాహ్మణ్స్ నాయర్ కమ్యూనిటీస్లో ఉంటుంది. నంబూద్రి మెన్ అనేవాళ్ళు రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు ఉమెన్తో, దాన్నే సంబంధం అంటారు. మనం చూసాం కదా. సో ఇది మనకి మెట్రిలినియన్ కాంటెస్ట్ అంటే నాయర్ ఫ్యామిలీ అనేది మెట్రిలినియన్
ఫ్యామిలీస్ అనమాట. ఇది మనం చూసుకోండి. ఇది చేంజ్ అవుతూ వస్తుంది, ఇప్పుడు పెట్రిలినియల్గా చేంజ్ అవుతుంది, అది కూడా చూసుకోండి. తర్వాత హైపర్గమీ డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ సంబంధం. ఎందుకు డిక్లైన్ అవుతుందంటే మనకి తెలిసిందే, మోడర్న్ వాల్యూస్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇది సంబంధం అనేది మనకి ఫాలోన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. సో మనకి ఇది మ్యారేజ్, మనం జస్ట్ మ్యారేజ్ అని మెన్షన్ చేస్తున్నారు. ఇది ఆంథ్రోపాలజీ సిలబస్ అన్నమాట, యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంటుంది. దాంట్లో మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకుంటే మనకి మ్యారేజ్ అనే టాపిక్ కవర్ అవుతుంది. సో అది, సో మనం ఇదంతా చూసుకుంటే